నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నానంద్ వ్లాగ్స్. గోంగూర పచ్చడిని, నిల్వ పచ్చడిని నేర్చుకుందామా. ఎండుమిర్చి ఒక 10, ఆవాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, పసుపు, జీలకర్ర, ఆవాలు, నూనె తగినంత. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి ఒక స్పూన్ నూనె వేసుకొని ఒక 10 ఎండుమిర్చి వేసుకొని 10 వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు మిక్సీ జార్లో వేసుకొని పొడి మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత గోంగూరను ఒక 2 కట్టల గోంగూరను ఆకులుగా తీసి నీళ్ళల్లో కడిగి ఇలా జాలీలో వడగట్టాలి. వడగట్టిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని గోంగూరను కూడా వేసుకొని బాగా ఉడికించి పక్కన పెట్టేయాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి ఒక 2 స్పూన్ల నూనె వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, వెల్లుల్లిపాయలు 2 చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు, 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే పోపును మనం గోంగూర పచ్చడిలో కలుపుకోవాలి, లేకపోతే నిల్వ ఉండదు. తర్వాత మనం గోంగూర ఉడికించిన గోంగూరలో జీలకర్ర మెంతుల పొడి సగం స్పూను, ఆవాల పొడి 1 స్పూను, 2 స్పూన్ల ధనియాల పొడి అన్నింటినీ వేయించి దానికి విడిగా ఫ్రై చేసి పొడి పట్టి పెట్టాను, వాటిని వేయాలి. తర్వాత వాటినన్నిటినీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, దాంట్లో ఈ గోంగూరను వేసి ఒక స్పూన్ సాల్ట్ కూడా దొడ్డుప్పుని వేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లో వేసుకొని మనం ఆ పోపును వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీ అయిన గోంగూర నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన విధంగా ఒక్కసారి ట్రై చేస్తే మీరు మళ్ళీ ఇదే విధంగా చేస్తారు. మిక్సీ జార్లో గోంగూర ముద్దను వేసుకొని ఒక స్పూన్ దొడ్డుప్పు కూడా వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని మెత్తని పేస్ట్ లాగా రెడీ అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఆ పోపును కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత అన్నంలో తింటే చాలా